చూసుకుని అరే రే 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 ఎంత వ్యామోహం పెట్టుకున్నాను రా దీని మీద, దీని అసాధ్యం కోలా ఎలా కాలిపోతోందిరా అంటాడు. అలా చూస్తాడు 11 రోజులు. బీరువా తీసి ఎప్పుడు తీనివ్వలేదుగా ఉన్ననాళ్ళు తందే పెత్తనం. ఇప్పుడు తాళాలు పెట్టి తీసి దిక్కుమాల నాన్న ఎంతో దాచాడు అనుకున్నాం, ఇదే దాచింది అంటాడు. 11 రోజులు అయిపోయిన తర్వాత బావమరిది వచ్చి అంటాడు, బావగారు ఎన్నాళ్ళు ఇలా పులుపు లేకుండా తినడం, ఎన్నాళ్ళు ఇలా భూషయనం చేస్తారు, చాలు 11 రోజులు అయిపోయాయిగా, ఇక మీ జీవనం మీరు ప్రారంభించండి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటారు అని కొత్త బట్టలు పెట్టేస్తాడు తీసుకొచ్చి పీటల మీద. ఇంకప్పటి నుంచి వీడు బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాడు. అప్పుడు వీడు 11వ రోజున కొత్త బట్టలు పెట్టేశాక వీళ్ళు మాట్లాడుకున్న మాటలు, వీళ్ళ భోగ జీవనం చూసి ఈ పాటి దానికి జీవితం అంతా పాడి చేసుకున్నారు. వీడి కోసం ఇంత తాపత్రయపడే బదులు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఉంటే ధన్యమైపోయి ఉండేవాడిని. వెడితే కదా ఒక్కనాడు ఆ పిల్లలకి వెంపర్లాట్లో పడున్నా, ఇదిగో ఇదిలా కాలిపోయింది, వాడు అలా మాట్లాడాడని అసహ్యం వేసి పదండి అంటాడు. సరే, ఆ తర్వాత యాతనవన్నీ ఉంటాయనుకోండి, అది వేరే విషయం. అప్పుడు దక్షిణ దిక్కు తీసుకెళ్లి 3వ తరం వరకు కూర్చోబెడతారు. చేసేవాడు ఎవడైనా ఉంటే చూడు, నువ్వు చేసిన అలవాట్లే నీ కొడుకు ఏం చేస్తాడో చూడు, ఇంకరికి మొదలు పెడతారు చూడమని. తిన్నన్నం తింటాడు, తాగింది తాగుతాడు, చేసిన సంసారం చేస్తాడు. తండ్రి చచ్చిపోయిన 11వ రోజు చేసిన గోదానం సంవత్సరీకన్నాడు చేయడు. సంవత్సరికాలకు కూడా గోదానం ఎందుకండి, 11వ రోజు 11 రోజుల్లో చేశాం కదండి, అప్పుడు మళ్ళీ గోదానం ఎందుకండి అంటే, వాడి కోసం నువ్వు నీ జీవితం అంతా పణం పెట్టేశావు. ఏమైంది, తెప్ప కాలిపోయాక ఇప్పుడు నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి. చేసిన పుణ్యమేది, దీన్ని ఉపయోగించుకున్నదేది, పాపాన్ని దహించుకున్నదేది, మళ్ళీ కొత్తగా మూటలు కట్టడం కోసం వీడికి ఏదో ఇచ్చేస్తే వీడేదో నిన్ను తరింపచేసేస్తాడనుకుని మూటలు కట్టడం కోసం అక్కర్లేని పాపకర్మలన్నీ చేశావు. ఇవి అనుభవం నీ జీవుడికి.